సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. ప్రియులరా, సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నేటి వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందు కొనసాగుదాం. సర్వకృపానిధి సంపదలు కానీ ఇదిగో నాయన జ్ఞానాన్ని అనుగ్రహించు దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, నా ప్రభా వాక్యాన్ని వినటానికి సిద్ధపడుతున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీ కృపతో నింపి నా ప్రభా నాతో మాతో మాట్లాడమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోయే అంశం సామెతల గ్రంథం. సామెతల గ్రంథంలో అనేక అమూల్యమైన విషయాలని దేవుడు రచించి ఉంచాడు. సామెతల గ్రంథాన్ని ధ్యానం చేయడం ద్వారా ఒకడు జ్ఞానాన్ని పొందుకోవచ్చు. జ్ఞానం కలిగిన వ్యక్తి పాండిత్యాన్ని వృద్ధి చేసుకోవచ్చు. మన జీవితంలో ఈ లోకంలో మనం బ్రతకడానికి మనకి జ్ఞానం కావాలి. మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుని మాటలు మనం వినాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క మాటలు మనం చదవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులరా, సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. సామెతల గ్రంథంలో ఉన్న మొదటి 7 వచనాలు, 1వ వచనం నుంచి 7వ వచనం వరకు సామెతల గ్రంథం యొక్క ఇంట్రడక్షన్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. సామెతల గ్రంథంలో ఎన్నో అమూల్యమైన విషయాలు, జీవితం గురించి, కుటుంబాల గురించి, భవిష్యత్తు గురించి, నిత్యజీవం గురించి, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి అనేక విషయాలని దేవుడు దానిలో రాసి ఉంచాడు. దానికి ఇంట్రడక్షన్గా సామెతల గ్రంథం యొక్క ప్రత్యేకతను చాటి చెప్పే విషయాలు మొదటి 7 వచనాల్లో ఉంటాయి. 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రానున్న వారాలలో మనం తదుపరి వచనాలను కూడా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ధ్యానం చేద్దాం. మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. ఈ యొక్క గ్రంథాన్ని దేవుడు ఎవరి చేత రచింపచేశాడు అని మనం ఆలోచించేస్తే దావీదు యొక్క కుమారుడు సొలొమోను. దావీదు రాజు అండి. అలాగే దావీదు యొక్క కుమారుడు సొలొమోను కూడా ఒక రాజు. అలాంటి సొలొమోను చేత దేవుడు ఈ గ్రంథాన్ని రచింపచేసినట్లుగా మనం ఈ యొక్క ఇంట్రడక్షన్లో మనం చూస్తూ ఉన్నాం. ఎవరు రాశారంటే సొలొమోను చేత దేవుడు రాయించాడు. ప్రియులారా, సొలొమోను యొక్క పరిస్థితిని మనం ఆలోచించేస్తే అపర జ్ఞానిగా తను మనకు కనిపిస్తూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో దేవుడు ఏం కావాలి నీకు అని ఆ యొక్క సొలొమోను అడిగినప్పుడు సొలొమోను బంగారాన్ని కానీ, ఐశ్వర్యాన్ని కానీ, లేకపోతే రాజ్యాలను కానీ అడగగా నాకు జ్ఞానం కావాలి అని అడిగాడు. అంటే ప్రియులారా, సొలొమోను యొక్క ఉద్దేశం, సొలొమోను యొక్క ఆలోచన ఏంటి అంటే బంగారం కంటే, ఐశ్వర్యం కంటే, రాజ్యాల కంటే కూడా జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది అని సొలొమోను యొక్క అభిప్రాయం. కాబట్టి వాటన్నిటిని అడగక సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు. ఏంటి ఈ యొక్క రహస్యం అంటే, ఒక వ్యక్తికి జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం చేత అన్నీ సంపాదించుకుంటూ ఉంటాడు. ఒకవేళ బంగారం ఉండి జ్ఞానం లేకపోతే దాన్ని కోల్పోవచ్చు. అలాగే ఐశ్వర్యం ఉండి జ్ఞానం లేకపోతే దాన్ని కోల్పోవచ్చు. అలాగే ఎన్నో రాజ్యాలని సంపాదించినా కూడా జ్ఞానం లేకపోతే వాటిని కోల్పోవచ్చు. కానీ జ్ఞానం కలిగి ఉంటే, దేవుడు అనుగ్రహించే జ్ఞానం కలిగి ఉంటే వాటన్నిటినీ సంపాదించవచ్చు, వాటన్నిటినీ కాపాడుకోవచ్చు, వాటి వలన మంచి పేరు ప్రఖ్యాతులు కూడా పొందవచ్చు. అలాగే అనేక మందికి కూడా ఉపయోగకరంగా, దీవెనకరంగా ఉండొచ్చు, అనేక మందికి సంతోషకారణంగా ఉండొచ్చు. ఏం కావాలి? జ్ఞానం కావాలి. అంటే ఇక్కడ ఓవరాల్గా సొలొమోను యొక్క ఉద్దేశం కానీ, లేకపోతే మనం నేర్చుకోవాల్సిన అంశం కానీ ఏంటంటే, మనము ఐశ్వర్యాన్ని, బంగారాన్ని సంపాదించడం కంటే, లేకపోతే ఏదోగా దానికోసం తాపత్రయపడడానికంటే ముందు జ్ఞానాన్ని పొందుకోవడానికి తాపత్రయపడాల్సిన అవసరం ఉంది. సొలొమోను ఒక రాజైన సొలొమోను చిన్నప్పటి నుంచి తన యొక్క గృహంలో దాసులు సొలొమోనుకు ఉన్నారు. అనేక మంది పనివారు ఉన్నారు. అనేక రాజ్యాలు తిరిగినవాడు, అనేక ప్రాంతాలు తిరిగినవాడు, అనేక మంది జీవితాలని తరచి చూసినవాడు. మరి తన యొక్క దేవునితో తన అనుభవాలు సమస్తాన్ని సమకూర్చి దేవుడు
మరి ఆ యొక్క సొలొమోనుకి జ్ఞానాన్ని ఇచ్చి రచించిన ఈ గ్రంథం సామెతలు చదవడం ద్వారా అనేక మంది యవ్వనస్తులు కానీ అనేక మంది పెద్దవారు కానీ ఎన్నో రకాల ఉపయోగాలను పొందుకోవడానికి అవకాశం ఉంది. ప్రియులారా, యవ్వనులు వారి యొక్క యవ్వన దశలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చాలా స్పష్టంగా తేటతెల్లంగా సామెతల గ్రంథం సవివరంగా వివరిస్తూ ఉంటుంది. అందుకనే మీ పిల్లల్ని దేవుని యొక్క వాక్యం వినడానికి మీరు ప్రోత్సాహపరచండి. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ప్రత్యేకంగా సామెతల గ్రంథాన్ని మొదటి యొక్క అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు స్పష్టంగా చదవడానికి వారిని ప్రోత్సాహపరచండి. ప్రియులారా, వారికి సహాయకులుగా మీరు ఉండండి. సో మీ బిడ్డలు దేవుని మందిరాలకి వెళుతున్నారా లేదా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారా లేదా, దేవుని సన్నిధిలో వారు గడుపుతున్నారా లేదా అనే ఒక ఆరా తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఎందుకంటే హృదయపూర్వకంగా దేవునితో కలిసి వారు నడవడం ద్వారా ప్రియులారా వారు సురక్షితమైన స్థితిలో ఉండడానికి అవకాశం ఉంది. ఒక యవనస్త్రాలు కాలేజీకి వెళుతూ చక్కగా చదువుకుంటూ ఉంది. తన తల్లిదండ్రులు తన కాలేజీ చదివిస్తున్నారు. చాలా చక్కగా సంతోషంగా ఆ యవనస్త్రాలు చదువుకుంటుంది. ఒక మెరిట్గా ఉంది. అయితే మరి ఆ యొక్క యవనస్త్రాలు ఒక చిన్న పొరపాటు చేయడం ద్వారా తన జీవితం చిన్నాభిన్నమైపోయింది, తారుమారైపోయింది. ఎంతో మురిపంగా ఎంతో ముద్దుగా తన తల్లిదండ్రులు ఆ బిడ్డను చదివిస్తూ ఉన్నారు. తన యొక్క అక్కకి లేని ధన్యత, తన యొక్క సహోదరులకి లేని ధన్యత చిన్నదైన ఈ బిడ్డకి ఆ గృహంలో చిన్నది, ఈ యొక్క చిన్నదైన యవనస్త్రాలకి తల్లిదండ్రులు అవకాశం ఇచ్చారు, చదివిస్తూ ఉన్నారు. చదివిస్తున్నప్పుడు ఏం చేసిందంటే చిన్న పొరపాటు, తను ఆటోలో తన్ని తీసుకొచ్చే ఒక వ్యక్తి ఉన్నాడు. క్రమంగా ఆటోలో వెళుతుంది. ఆ ఆటో తీసుకువెళ్ళే వ్యక్తిని, ఆటో డ్రైవర్ని ఆ యొక్క యవనస్త్రాలు ఇష్టపడింది, ప్రేమించింది, అతన్నే పెళ్లి చేసుకోవాలని తీర్మానం తీసుకుంది. సో ఎంతో తను జాగ్రత్త తీసుకుంటున్నట్లుగా తనకు అనిపించింది అనమాట. ఆ యవనస్త్రాలు ఏమనుకుందంటే, ఆ యొక్క వ్యక్తి నన్ను బాగా జాగ్రత్త తీసుకుంటున్నాడు, నన్ను ఎక్కువగా గౌరవిస్తున్నాడు, నేనేమడిగినా తను తీసుకొస్తున్నాడు, నేనేమడిగినా తను చేస్తున్నాడు, కాబట్టి తనతో ఉంటే నాకు సంతోషం, తనతో ఉండడం వలన నాకు భవిష్యత్తు బాగుంటుంది అని తను ఒక తీర్మానంలోకి వచ్చింది. తన తల్లిదండ్రులతో మాట్లాడటం కంటే తనతో మాట్లాడటానికి ఎక్కువ సంతోషాన్ని పొందుకుంటూ ఉంది. తన వలన తనకి ఎక్కువ మేలు కలుగుతుందని ఆశించింది, ఆశపడింది. తన తల్లిదండ్రుల కంటే కూడా ఆ యొక్క ఆటో డ్రైవరే ముఖ్యం అనుకుంది. తను తీసుకొచ్చే మరి ఆ యొక్క చాక్లెట్స్కి, 5 స్టార్ చాక్లెట్స్కి, డైరీ మిల్క్ చాక్లెట్లకి కానీ, తను తీసుకొచ్చే చిన్న చిన్న బహుమానాలకు కానీ, తను తీసుకొచ్చే డ్రెస్సులకు కానీ, తను తీసుకునే జాగ్రత్తల గురించి కానీ, తను ఫోన్ చేసే విధానాల గురించి కానీ, వీటన్నిటిని చూసి చాలా మురిసిపోయింది, చాలా సంతోషించింది. తన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా అతను ప్రేమిస్తున్నాడని, తన తల్లిదండ్రుల కంటే ఎక్కువ జాగ్రత్త అతను తీసుకుంటున్నాడని ఆ యొక్క యవనస్త్రాలు అతని మీద మరి ఆశపడింది. తనని చేసుకుంటే, తనని వివాహం చేసుకుంటే తన భవిష్యత్తు బాగుంటుందని ఆశించింది. సో ఆ విషయాన్ని మరి ఇంట్లో ప్రస్తావించినప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకోపోవడం జరిగింది. వారు ఒప్పుకోలేదు. నీకు ఒక మంచి సంబంధం చేస్తాం, ఇలాంటి పనులు చేయొద్దని వారు వాదించారు, వారు బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేశారు. సో ఆ యవనస్త్రాలు తన జీవితాన్ని తను బాగు చేసుకోవాలని, తన జీవితాన్ని సంతోషంగా తను మార్చుకోవాలని, తనే డెసిషన్ తీసుకుంటేనే తన జీవితం బాగుంటుందని, ఒకవేళ తల్లిదండ్రులు మాట వింటే తన జీవితం ఎలాగుంటుందో తనకు తెలియదు కాబట్టి తన జీవితాన్ని తను సంతోషంగా మలుచుకోవాలని, అతనైతేనే తనకి కరెక్ట్ అని, అతన్ని కోల్పోతే తన జీవితంలో చాలా కోల్పోతానని అనుకుని భవిష్యత్ అంధకారంగా అయిపోతుంది, తను లేకోకుండా నాకు సంతోషం ఉండదు, ఎవరొచ్చినా కూడా నాకు సంతోషం ఇవ్వలేరు అని ఒక భ్రమతో మరి ఆ యొక్క యవనస్తులు ఏం చేసిందంటే తన తల్లిదండ్రులను కూడా కాదని తన ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అతన్ని పెళ్లి చేసుకుంది. అతన్ని పెళ్లి చేసుకోవడం ద్వారా తండ్రికి కోపం వచ్చింది, ఆ కుటుంబానికి భయంకరమైన అవమానం వచ్చింది, మొత్తానికి అది జరిగిపోయింది. సో వివాహమైన 7 నెలల కాలానికే మరి ఆ యొక్క యవనస్తురాలకి ఆ యొక్క వ్యక్తి యొక్క స్వభావం ఏంటో అర్థమవుతూ మొదలెట్టింది. తను భయంకరంగా 6 నెలల కాలానికి కొడుతూ భయంకరంగా తాగి వస్తాం జరిగింది. అంతకు మునిపే మరి ఆటోలో తనని తీసుకొస్తూ ఉన్నప్పుడే అతను త్రాగుబోతు అని ఆ అమ్మాయికి తెలుసు, ఆ యవనస్తురాలకు తెలుసు. ఆ విషయాన్ని కూడా ప్రస్తావించి తల్లిదండ్రులు కానీ, తెలిసిన వారు కానీ మరి ఆ యొక్క యవనస్తురాలకి బుద్ధి చెప్పడానికి, జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అయినా కూడా ఆవిడ ససేమిరా అని అతను త్రాగినప్పటికీ కూడా తను మంచిగా చూసుకుంటాడని, తన్ని అభిమానిస్తున్నాడని, తను ప్రేమిస్తున్నాడని, తను తాగటం వలన తనకేమీ నష్టం లేదని తను మొండిగా వ్యవహరించింది. అయితే ప్రియులారా, ఆ యొక్క వివాహం అయిన అనంతరం మరి 6 నెలల్లో కూడా తిరుగుకోకుండానే తను భయంకరంగా కొట్టడం, భయంకరంగా ఇబ్బంది పెడతాం, ఇంట్లో వంట చేయడానికి కూడా ఏం సామాన్లు ఏమి
లేకోకుండా, ఇంట్లో వస్తువులు కూడా లేకోకుండా అతను బాధ్యతారాహిత్యంగా ఉంటాం. అతను ఆటో నడుపుకుంటూ ఉంటాడు, వచ్చిన దాంతో అతను బయట తాగేస్తాడు, బయట బిర్యానీలు తినాలనుకుంటే బిర్యానీలు తింటాడు, లేకపోతే బయట ఏం తినాలనుకుంటే అది తినేస్తాడు, త్రాగుతాడు, వెళ్ళాల్సిన సమయానికి ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. సో ఇంట్లో ఆహార పదార్థాలు ఉన్నాయా, ఇంట్లో తిండి ఉందా, ఇంట్లో భార్య తింటుందా, తింటలేదా, ఏమైనా ఇంటికి తీసుకువెళ్ళాలా, ఇంట్లో ఉప్పు ఉందా, ఇంట్లో సామాన్లు ఉన్నాయా లేవా అనే ఒక బాధ్యత కూడా లేకోకుండా అతను బ్రతుకుతున్నాడు. సో చాలా బాధ, చాలా భయానకమైన వేదన. తండ్రికి చెప్పుకుందామంటే ఎట్టి పరిస్థితుల్లో తండ్రి ఆ యొక్క కూతుర్ని దరిదాపులు కూడా రానివ్వడు. అలాగే తన తల్లి కూడా వెళ్ళి తన కుమార్తెకు తోడుగా ఉందామన్నా కూడా ఆవిడ్ని కూడా ఆ తండ్రి భయంకరమైన షరతులను పెట్టి ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ మొత్తానికి ఆ యవనస్తురాలు ఒంటరిదైపోయింది. భయంకరమైన శోధన, భయంకరమైన ఇబ్బందిని పడుతూ ఉండగా ప్రియులారా, ఆ గర్భవతి అని తెలియడం, అలాగే ఆ తరువాత కనీసం ఆవిడ్ని తీసుకువెళ్ళి హాస్పిటల్లో కూడా చూపించని భయంకరమైన పరిస్థితి. ఈ రీతిగా ఎన్నో ఆ యొక్క యవనస్తురాలు సమస్యలను అనుభవించడం, ఏడవడం, ఏ రోజుకు ఆ రోజు ఏడవడమే, ఏ పోటీకి ఆ పోటీ ఏడవని తన జీవితంలో తను చేసిన పొరపాటుకి. ఇదంతా ఎందుకు జరిగింది, ఆ యవనస్తురాల జీవితం అంత భయంకరంగా ఎందుకు పాడైపోయింది, ఎందుకు నాశనం అయిపోయింది అని ఆలోచన చేస్తే జ్ఞానం లేకనే కదా, దేవుని భయం లేకపోవడం వల్లనే కదా, ఏది మంచో ఏది చెడో వివేచన లేకపోవడం వల్లనే కదా, ఏది క్షేమకరమో ఏది క్షేమకరం కాదో అనే తెలివి లేకపోవడమే కదా. ఆ జ్ఞానాన్ని ఈ దేవుని యొక్క వాక్యం మనకిస్తుంది. కాబట్టి ప్రియులారా, మీ బిడ్డలని సామెతల గ్రంథం చదవడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు ప్రోత్సాహపరచండి. వాక్యం వినడానికి ఎక్కువ ప్రోత్సాహపరచండి. దేవుని మందిరానికి అనుసంధానం మీరు చేయండి. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవని యందు నా మాటలు నిలిచి ఉంటాయో వాడు బహుగా ఫలిస్తాడు. జీవితంలో గొప్ప విజయాల్ని పొందాలంటే, గొప్ప ఫలింపుని పొందాలంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరి హృదయాల్లో అయితే దేవుని యొక్క వాక్యం ఉంటుందో వారి జీవితాల్లో వారి గొప్ప ఫలింపుని, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలుగుతారు. ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి, దేవునిలో నిలిచి ఉండాలి, దేవుని సన్నిధితో అనుసంధానం చేయబడి ఉండాలి. ప్రతి కూడికకు, ప్రతి ఆరాధన క్రమానికి నీవు ఖచ్చితంగా హాజరవుతూ దానిలో పాలుపంపులు పొందుతూ ఉండాలి. నీ బిడ్డలు కూడా మమ్మీ ఆ క్లాస్ ఉంది, ఈ క్లాస్ ఉందని వెళ్తూ ఉంటే పట్టించుకోకుండా, వారికి క్లాసెస్ ఉన్నాయిలే, మమ్మీ చదువుకోవాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలంటే దేవుని మందిరానికి రాకపోతే ఏమైంది, మమ్మీ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాలి, నోట్స్ రాసుకోవాలి, ఇవాళ కుదరదు చర్చికి రావడం, ఏమైందిలే చర్చికి రాకపోతే ఆ నోట్స్ రాసుకోవడానికి వెళ్ళాలంట నా కూతురు లేదా నా కొడుకు. వదలకండి ప్రియులారా, ఖచ్చితంగా దేవునితో అనుసంధానంలో వారిని పెంచండి, దేవుని భయభక్తుల్లో వారిని పెంచండి. మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేయండి. మన కుటుంబాలను ఎలా కట్టుకోవాలో కూడా దేవుని యొక్క వాక్యం చాలా తేటతెల్లంగా బోధిస్తూ ఉంది. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. ఏం చేస్తాయి ఈ సామెతలంట? మనం చెప్పుకున్నాం. 2వ వచనం, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలు అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. ఈ సామెతలు ఏం చేస్తాయి ఏంటండి? నీతి న్యాయ యథార్థతలు అనుసరించడానికి మనకు బుద్ధినిస్తాయి. నీతిగా బ్రతుకయ్యా, యథార్థంగా బ్రతుకు, దేవునికి ఇష్టంగా బ్రతుకు అని ఈ సామెతలు బోధిస్తాయి, ఈ సామెతలు హెచ్చరిస్తాయి. అలాంటి బ్రతుకు, యథార్థమైన బ్రతుకు, నీతి న్యాయంతో కూడిన బ్రతుకు ఎలా బ్రతకాలో ఈ సామెతల గ్రంథం మనకి బోధిస్తుంది, తేటతెల్లంగా వివరిస్తుంది. అంత మాత్రమే కాక జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు. ఒకవేళ జ్ఞానం కలిగిన వ్యక్తి సామెతలు చదవడం ద్వారా పాండిత్యాన్ని వృద్ధి చేసుకోవచ్చండి. జ్ఞానం లేని ఒక వ్యక్తి సామెతలు వింటుంటే బుద్ధి వస్తుంది. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించే శక్తి దేవుని యొక్క వాక్యంలో ఉంది. జ్ఞానం లేని వారికి బుద్ధిని ఇచ్చే శక్తి సామెతల గ్రంథంలో దేవుడు ఉంచాడు. కాబట్టి ప్రియులారా, సామెతల గ్రంథ ధ్యానాలను జాగ్రత్తగా మీరు వినండి, అనేక మందికి వినిపించండి, అనేక మందికి మరి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి, వాక్యాలని చదవడానికి, వాక్యాలను వినడానికి మీరు ప్రోత్సహించండి. సో బుద్ధి కావాలండి, జ్ఞానం కావాలి. మూర్ఖత్వంతో ఎవరు నింపబడకూడదు, అజ్ఞానంతో నింపబడి జీవితాలను పాడు చేసుకోకూడదు. కొంతమంది కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు, కొంతమంది ఇందాక చెప్పిన యవనస్తురాలకు జీవితాలని పాడు చేసుకుంటున్నారు, కొంతమంది భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. ప్రియులారా, జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం రోజు చదువుతూ ఉంటే అది మనల్ని కాపాడుతుంది. నీ వాక్యం నా త్రోవలకు వెలుగు, నా పాదాలకు నీ వాక్యం దీపం అని దేవుడి యొక్క వాక్యం గురించి భక్తుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం విలువైందని గ్రహించండి. ఆ దేవుని యొక్క వాక్యం వినడానికి ఆశ కలిగి ఉండండి. చాలామంది దేవుని మాటలు వినాలంటే వారికి నిరుత్సాహంగా ఉంటుంది. దేవుని యొక్క మాటలు వినాలంటే
వారికి ఒక పట్టాన ఆశ రాదు. ఏదేదో వినాలంటే, లోకంలో ఉన్న విషయాలు వినాలంటే, ఏదో ఒకటి చూడాలంటే వాళ్ళకి టైంపాస్గా ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది. కానీ దేవుని మాటలు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుందాం, దేవుని మాటలు విని జ్ఞానాన్ని పొందుకుందాం అనే ఒక తపన వారికి ఉండదు. మంచి కోసం ఆశ ఉండాలి. మంచిని నేర్చుకోవాలని, మంచిగా బ్రతకాలని, లైఫ్లో సక్సెస్ అవ్వాలని, నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆశ ఉండాలండి మనిషికి. ప్రభువుని తెలుసుకోవడం ద్వారానే నిత్య జీవం పొందుతావు. ప్రభువుని తెలుసుకుని ప్రభు మాటలను బట్టి నీ జీవితంలో నువ్వు నడవబట్టే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఈయన మాటలు విని వాటి ప్రకారం చేయాలి అని దేవుడు చెప్పాడు. ఈయన మాటలు విని వాటి ప్రకారం చేసేవాడు మరి ఆయనను కనిన గర్భము కంటే ధన్యులు అవుతారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇంత గొప్ప దీవెనలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు. కాబట్టి ప్రియులారా, వాక్యం ఎంత విలువైందో, సామెతల గ్రంథం ఎంత విలువైందో చాలా స్పష్టంగా ఈ యొక్క సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనకు కనిపిస్తుంది. సో జ్ఞానం లేని వారికి బుద్ధిస్తుందండి సామెతల గ్రంథం. నీతి, న్యాయ, యథార్థతల్ని సవివరంగా బోధిస్తుంది. రానున్న కాలంలో ఈ యొక్క అంశాల గురించి ఒక్కొక్క అంశం గురించి మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళదాం. సో 5వ వచనం, జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలు భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గోడ వాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం అండి. ఎవరికైతే దేవుడు అంటే భయం ఉంటుందో వారి జీవితంలో వారు సక్సెస్ చూస్తారు. ఎవరికైతే దేవుడు అంటే భయం ఉంటుందో వారి జీవితంలో వారు పొరపాటు చేయరు. ఎవరికైతే దేవుడు అంటే భయం ఉంటుందో వారి జీవితాలు గొప్ప ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, నెమ్మదికరంగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు అంటే భయం కలిగి ఉండడం బట్టి దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞాతికరమైన పనులు వారు చేయరు. కాబట్టి ప్రతి తప్పు చేయడానికి వారికి భయం అనేది ఉంటుంది. కాబట్టి వారి జీవితాల్లో క్షేమాన్ని వారు చూడగలుగుతారు. వారి జీవితాల్లో నెమ్మదిని వారు చూడగలుగుతారు. వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమైన విషయాల్ని వారు స్వతంత్రించుకోగలుగుతారు. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. అలాగే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ దేవుడు అంటే భయం లేని స్థితిలో మీరు బ్రతుకుతున్నారేమో, అలాంటి బ్రతుకు చాలా ప్రమాదకరమైంది. అలాంటి బ్రతుకు నిత్య జీవాన్ని కోల్పోయేటట్టుగా చేయగలదు. కాబట్టి దేవుని పరిపూర్ణంగా విశ్వసించండి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు వెళ్ళడం దేవుని ఒక కరాఖండిగా చెప్తుంది. యేసు ప్రభుని విశ్వసించడం ద్వారానే ఒకడు పరలోకం వెళ్ళగలడు. యేసు ప్రభుని విశ్వసించుకోకుండా ఏ మార్గమైనా కూడా పరలోకమే చేరుస్తుంది. ఏ మార్గమైనా పరలోకమే చేరుస్తుంది. నీతి కార్యాలు చేసుకుంటే చాలు పరలోకం వెళ్ళిపోతాము అని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు. ప్రియులర కానే కాదు. మరి 2022 సంవత్సరాల క్రితం ఆయన యేసుక్రీస్తుగా మనిషి కుమారునిగా భూమి మీద పుట్టాడు. అంతకు మునిపే పాత నిబంధన కాలంలో ఆయన ఒక దేవాతి దేవుడు కన్య గర్భాన జన్మిస్తాడని, ఆయన తన ప్రాణాన్ని అర్పించి 3వ రోజున తిరిగి లేస్తాడని సుస్పష్టంగా చెప్పబడింది. అదే జరిగింది. సో దేవుడు ఉన్నాడా లేడా అనే అనుమానం కానీ, లేకపోతే ఏ మార్గమైనా ఒకటే, ఎవరు చెప్పినా మంచి చెప్తారు, ఎవరు చెప్పినా నీతే చెప్తారు అని భ్రమపడటం కానీ ప్రయోజనకరం కాదు ప్రియులారా. యేసు ప్రభువుని విశ్వసించడం ద్వారా, ఆయన మన పాపాల కొరకు తన రక్తాన్ని చిందించాడని పరిపూర్ణంగా విశ్వసించడం ద్వారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనము జ్ఞానం పొందుకోవచ్చు, గొప్ప మేలు పొందుకోవచ్చు. ఈ లోకంలో జీవితం కంటే కూడా ఉన్నతమైన ఆ నిత్య జీవాన్ని, మరణానంతరం చనిపోయిన తర్వాత జీవితం ఉంది. ఆ యొక్క మరణానంతరం నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే గొప్ప అవకాశం వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా మాత్రమే వస్తుంది. వీటి చేత సామెతలు భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. కొంతమంది మూర్ఖులైతే ప్రియులారా జ్ఞానాన్ని తిరస్కరిస్తూ ఉంటారు. కొంతమంది మూర్ఖులు ప్రభు దేవుడండి, విశ్వసించండి, ఆయన చెప్పిన మాట వినండి అంటే వారు తిరస్కరిస్తారు. వారు లేజీగా ఉంటారు. వారు దాన్ని లెక్క చేయనట్లుగా, నిర్లక్ష్యం చేసినట్లుగా ఉంటారు. ప్రియులారా, జ్ఞానాన్ని పొందుకోండి, విశ్వసించండి. తన 2 చేతులు చాచి ఆ దేవాతి దేవుడు హృదయపూర్వకంగా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి సమస్త వారమును మోయించిన జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. కృప కలిగిన దేవుడు, కరుణ కటాక్షాలు కలిగిన దేవుడు మీ జీవితాల ఘనమైన కార్యాలను చేయగలుగుతాడు. కాబట్టి ఆయన విశ్వసించండి. ఆయన చెప్పే మాటల్ని, ఈ యొక్క సామెతల గ్రంథాన్ని స్పష్టంగా మీరు చదవండి, మీ బిడ్డలతో చదివించండి, మీకు తెలిసిన వారితో చదివించండి. అలాగే రానున్న కాలంలో మనం ధ్యానం చేయబోయే ఈ యొక్క అంశాలని, ఈ యొక్క మెసేజెస్ని ఖచ్చితంగా మీరు వినటానికి ప్రయత్నం చేయండి ప్రియులారా.
మీరు ఈ యొక్క పరిచర్యల కోసం కూడా ప్రార్థన చేయండి. మీ యొక్క అనుదిన ప్రార్థనలో ఈ యొక్క సత్యజీవ మార్గం అనే యొక్క కార్యక్రమం కొరకు ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి. అనేక మంది యవనస్తులకి ఈ యొక్క కార్యక్రమాలు ఉపయోగపడాలి. అనేక మంది కుటుంబాల్లో వెలుగు నింపడానికి ఈ యొక్క కార్యక్రమాలు ఉపయోగపడాలి. ఖచ్చితంగా ప్రియులారా, ఈ కార్యక్రమం కొరకు మీరు అందరూ ప్రార్థన చేసి, అలాగే ఇది అనేక మంది ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మేలు పొందుకోవడంలో కూడా మీరు ప్రత్యేకమైన పాత్రను పోషించమని, ప్రార్థించమని మీ యొక్క సహాయాన్ని నేను కోరుతున్నాను. అలాగే ప్రియులారా, ఈ సామెతల గ్రంథ ధ్యానంలో దేవుడు మనందరికీ సహాయకుడిగా ఉండును గాక. మనందరికీ కూడా నిత్యమైన సంతోషకరమైన జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించును గాక. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, సర్వాధికారి, సర్వోన్నతమైన దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిత్యుడగు తండ్రివి నా ప్రభా, జ్ఞానాన్ని ఇచ్చే దేవుడి. అవును ప్రభా, ఇదిగో సామెతల గ్రంథంలో ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు, ఎంతో జ్ఞానాన్ని ఉంచారు. ఆ జ్ఞానం అంతా మాకు కావాలి నాయన. మీరు మాతో మాట్లాడండి, మాకు జ్ఞానాన్ని అనుగ్రహించి మా కుటుంబాల్లో సంతోషం, సమాధానం దయచేయండి, మంచి భవిష్యత్తు దయచేయండి. అయా, వింటున్న ప్రతి యవనస్తునికి, యవనస్తురాలకి నా తండ్రి మంచి భవిష్యత్తు దయచేయండి, మీ కాపుదలు దయచేయండి, క్షేమం దయచేయండి. అయా నా తండ్రి, వారి జీవితాలు పాడైపోయినాక బాధపడేటి నాయన ప్రయోజనం. అయా నా తండ్రి, పాడవక ముందే వారు జాగ్రత్త కలిగి ఉండడానికి కావాల్సిన దానం దయచేయండి, మీ కృపతో నింపి మీ కాపుదలు దయచేయండి. ప్రభువా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకుతురా, అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలలోని సిరి సంపద. ఈ లోకమంతా గతించిపోగా మన ఆశలన్నీ అడియాశలేగా. ఒకరోజు అందరినీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ఒకరోజు అందరినీ వదలాలి, ఇక ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకుతురా. నిన్ను కన్న తండ్రి నీకోసమే కష్టపడి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తన యొద్దకు రావాలనే ఎదురు చూపులతో ఉన్నాడు. నిన్ను కన్న తండ్రి నీకోసమే ఆలోచించి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తనకై ఆలోచిస్తావనే ఆశపడి దాన్ని రాశాడు. దేవుడంటే లెక్కలేక, దైవాలోచనలనేవి లేక, తండ్రి ఆశ తెలుసుకోక లోకాశల్లోనే మునిగిపోతే, తండ్రి మనసు నొచ్చుకోదా, తండ్రి గుండె పగిలిపోదా. నిన్ను చూడగా గుండె బరువు ఓపలేక ప్రకృతికి చెప్పుకుంటే నీకు పట్టగా లోకమే నిజమని మోసపోకు సోదరా. ఎండమావిలాంటిదే కాస్త గమనించరా. కళ్ళు తెరుచుకో, మనసు మార్చుకో, తండ్రి బాధ తెలుసుకో. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకుతురా. పిల్లరా గమనించండి, ఈ యొక్క వాక్య భాగాలు జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వాక్య భాగాలను అనేక మందికి షేర్ చేయండి. అనేక మందికి ఉపయోగకరంగా ఉండే పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉండమని మీకు ప్రేమతో మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుడి యొక్క మాటలు దీవించుగాక, మనందరినీ బహుగా దీవించి ఆశీర్వదించుగాక.
చేసింది మనమైతే నేరం, క్రీస్తు మోయలేదా పాప భారం. పాప కూపంలో మునిగుంటే అందరం శుద్ధి చేయలేదా క్రీస్తు రుధిరం. సంక్రమిస్తే మనలో పాప రోగం, దాన్ని తీయలేదా సిలువ యాగం. లేదు కాస్తైన తనలోన మలినం, నా యేసు జీవితమంతా పావనం. యేసు త్యాగాన్ని గుర్తించక, యేసు బోధనలు లక్ష్య పెట్టక, ఆత్మబంధాన్ని గుర్తించక, బంధు ప్రీతితోనే బ్రతుకుతుంటే, మరణం పలకరిస్తే కాదని అనగలమా? అది సాధ్యమా? అది సాధ్యమా? ఆయువు తీరిపోతే ఊపిరి ఆగిపోదా? అపగలమా? అపగలమా? యేసునే నమ్మితే శిక్ష విధి లేదులే, నీతిగా బ్రతికితే నిత్య జీవముందిలే. దేహ వాంఛలు అదుపు చేసుకో, క్రీస్తులాగే బ్రతికిపో. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక, ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్ష్య జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.